वंदे शुंभूमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మన యొక్క ఛానల్లో కార్తీక పురాణం 7వ అధ్యాయం చెప్పుకుంటున్నాం। శివకేశవార్చనల విధుల గురించి విధానం గురించి ఈ అధ్యాయంలో వశిష్ఠ మహాముని జనకుడికి బోధిస్తూ ఉన్నారు। జనక మహారాజుకి వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఇంకొన ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు। ఏంటంటే, ఓ రాజా, కార్తీక మాసం గురించి దాని యొక్క మహత్యం గురించి ఎంత వినినా కూడా తనివి తీరదు। ఈ యొక్క మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమల పువ్వులతో పూజించిన వారింట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది। తులసీ దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది। కార్తీక మాసం నందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలిగేటువంటి మోక్షం అంతా ఇంతా కాదు। అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు కూడా పోతాయి। ఈ విధంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయటమే కాకుండా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఎవరైనా ఉంటే వారు ఉదయం సాయంకాలమున ఏదైనా గుడికి వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు అన్నీ కూడా నశిస్తాయి। సంపత్తి గలవారు సంపద ఉన్నవారు శివకేశముల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది। శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో, అంటే శిఖరం మీద జెండా ప్రతిష్ఠిస్తే యమకింకరుడు దగ్గరికి రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాశులు ఎగిరిపోయినట్టే కోటి పాపములను కూడా పటాపంచలైపోతాయి। ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వాటిపైన ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని చేసి వెలిగించాలి। ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవాలి। దీనినే నందాదీపం అంటారు। ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణమును చదువుచుంటున్న ఎడల హరిహరాదులు సంతోషించి కైవల్యము సంగుతారు। అట్లనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయుష్ వృద్ధవుతుంది। సాలగ్రామముకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించాలి। ఏ మానవుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజలు చేయడో ఆ మానవుడు మరు జన్మలో సునకమై, అంటే కుక్కగా తిండి దొరకక ఇంటికి తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చస్తాడు। కావున కార్తీక మాసము నెల రోజులు కూడా పూజలు చేయలేని వారు కనీసం ఒక సోమవారం అయినను కూడా చేసి శివకేశవులను పూజించిన మాసమంతా చేసినటువంటి ఫలితం కలుగుతుంది। ఓ రాజా, నీవు కూడా ఈ యొక్క వ్రతమాచరించి తరింపుము అని ఈ శ్లోకాన్ని చెప్పి అధ్యాయాన్ని పూర్తి చేశాట। నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవ పుత్రాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఈ అధ్యాయాన్ని పూర్తి చేయడం జరిగింది। రేపటి వీడియోలో మరొక ఇంకో అధ్యాయంతో మీ ముందుకు వస్తాను। ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి సమాచారాన్ని అందజేయండి। చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుందిగా కోరుచున్నాను। స్వస్తి।